40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రాలా. 1-2 టైమ్స్ డీజీపీని కలిసా. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి, ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ 1,00,000 లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో, అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే. అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు, ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు. ఇన్సైటింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో. అండర్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి. ఉప ముఖ్య మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌవ్ కాదు. ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే, తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు పిచ్చుకుక్క కరిచినట్టు వాగొద్దు. ఏయో మాట్లాడుతున్నావు, అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది ఈ సినిమా ఫీల్డ్ లాగా నువ్వు చదివేస్తున్నావు, అది చట్ట విరుద్ధం. అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా 145 కోట్లు భారతీయులకు, ముఖ్యంగా 100 కోట్లు హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు. తిరుపతిని డిఫేమ్ చేశాడు, లడ్డూని డిఫేమ్ చేశాడు, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు. నువ్వు అనుకుంటున్నావా పవన్, నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వే అన్నావు నేను క్రిస్టియన్ని బాప్తిసం తీసుకున్నానని. మొన్నే నువ్వు రిజిస్టర్ చేయించావు నీ కూతురు హిందూ క్రిస్టియన్ అని. సనాతన ధర్మం అయితే ఇవన్నీ విరుద్ధులు కదా. ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు. నేను ముస్లిం గౌరవిస్తున్నాను అన్నావు, బీఫ్ తింటాను అన్నావు, స్వామి వివేకానందన్ నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు. కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.